హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్రావెల్ విత్ శంకర్ #TTS. మనకి నిన్న అరుణాచల్ దర్శనం జరిగిపోయింది కదా, అరుణాచల్ శివుడిది చాలా బాగా జరిగింది. గిరి ప్రదక్షిణం అంతా మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాం. ఈరోజు నేను చిత్తూరు వెళ్తున్నాను, మళ్ళీ వాపస్ అరుణాచలం నుంచి చిత్తూరు. ఎలా వెళ్తున్నానంటే ట్రైన్లో వెళ్తున్నా. ట్రైన్ నెంబర్ 17408 అనమాట, పామని ఎక్స్ప్రెస్. అదేంటంటే మన్నార్గుడి నుంచి తిరుపతికి వస్తుంది. బేసిక్గా దీని హిస్టరీ చూసుకుంటే ఈ ట్రైన్ అనేది 2005లో స్టార్ట్ అయింది. తిరుపతి ఏమో పిలిగ్రిమేజ్, అలానే మన్నార్గుడి ఏమో మనకి నార్మల్ ఊరు. సో ఆ రెండింటిని కనెక్టివిటీ చేయడానికి మనకి ఈ ట్రైన్ స్టార్ట్ చేశారు 2005లో. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఐసీఎఫ్ కోచెస్తోనే నడుస్తుంది, దట్టు ఐసీఎఫ్ ఉత్తరేక్ష్ కోచ్. సో మనకి తిరువన్నామలై స్టేషన్కి వచ్చేసరికి 10:30, అండ్ ఈ ట్రైన్ ఏమో మనకి 17408 ఏమో ట్యూస్డే అండ్ ఫ్రైడే నడుస్తుంది. నేను ఇప్పుడు మీకు తిరువన్నామలై స్టేషన్కి వెళ్ళిన తర్వాత కలుస్తాను, ఎందుకంటే మొత్తం ప్యాకింగ్ అంతా అయిపోయింది. జస్ట్ ఇక్కడ నేను ఉండే అకామిడేషన్ నుంచి స్టేషన్ వచ్చేసి రఫ్లీ 3.5 కిలోమీటర్స్. సో ఆటో అతను ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసుకొని మీకు అప్డేట్ చేస్తాను. అంతవరకు కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ టెంపరేచర్ ఈజ్ సో హ్యూమిడ్ బ్రో, ఇక్కడ చాలా హ్యూమిడిటీగా ఉంది. అండ్ ఎట్లయినా అగ్నిలింగం కాబట్టి పక్కా హ్యూమిడ్గా ఉంటుంది. అండ్ అలానే ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ టు బుక్ యువర్ అకామిడేషన్. ఇక్కడ బుక్ చేసుకోండి అకామిడేషన్ ఇన్ టీటీడీసీ యాత్రి నివాస్. ఎందుకు అంటే మనకి వ్యూతో పాటు మంచి గిరి వ్యూ కూడా కనబడుతున్నారు, అని ఫుడ్ కూడా చాలా బాగుంది. జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాను అనమాట. ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ మనం తిరువన్నామలై రైల్వే స్టేషన్లో కలుసుకుందాం. సక్సెస్ఫుల్లీ మనం ఆటో కూడా ఎక్కేసాము. మన హోటల్ నుంచి రైల్వే స్టేషన్కి 200 రూపీస్ అనమాట ఫిక్స్ ఛార్జెస్. సో సీదా స్ట్రైట్ ఫార్వర్డ్ 200 రూపీస్ ఇచ్చేసి మనం రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవచ్చు. సో ఇదే అనమాట మన తిరువన్నామలై. ఇదేమో మన ఆటో డ్రైవర్ అన్న. సూపర్ ఉంది ఊరు మాత్రం. ఒకప్పుడు 3 years వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, చాలా డెవలప్మెంట్ కూడా చేశారు. ఇంకా చాలా డెవలప్మెంట్ అవుతుంది అంట కూడా ఫ్యూచర్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్సెట్రా. ఇదంతా గిరివలం రోడ్. మనం ఇప్పుడే రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాము. అదేమో మనకి అరుణాచల గిరి, అండ్ ఇదేమో రైల్వే స్టేషన్. ఇట్లానే అంటే ఒకప్పుడు ఇట్లా లేదు, బట్ చాలా డెవలప్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఆటో స్టాండ్ ఉంది, ఇక్కడ గిరి ప్రదక్షిణం, ఇదేమో మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇక్కడేమో తిరువన్నామలై అని రాసింది సార్, TVM తిరువన్నామలై. సో మనం స్టేషన్ ఎంట్రీ ఇస్తూనే రైట్ సైడ్ మనకి బుకింగ్ కౌంటర్ ఉంటుంది. ఇంకా ఇటు ప్లాట్ఫామ్లోకి ఎంట్రీ ఇచ్చేస్తాం అనమాట. సో ఇదే మన ప్లాట్ఫామ్ 1, 2 అండ్ 3. ఎంత బాగుంది సార్, చాలా రోజులు అయింది, అంటే లైక్ ఆల్మోస్ట్ 3 years అయింది వచ్చి. అండ్ ఇన్ షార్ట్ తిరువన్నామలైలో ప్లాట్ఫామ్స్ వచ్చి 3 ఉంటాయి. అండ్ స్టేషన్ కోడ్ ఇస్ TNM తిరువన్నామలై అని అర్థం అనమాట. కానీ దీన్ని బయట ఏమో నార్మల్గా TVM అని చెప్పి పెడతారు. మన ట్రైన్ 17408 విత్ VAP4 లోకోమోటివ్ అనమాట వచ్చేస్తుంది. మనది ఎట్లయినా D1 కాబట్టి ప్రాబ్లం లేదు, బుక్ చేసుకున్నాం కాబట్టి సీట్లు అయితే ఉంటాయి. జనరల్ కూడా పిచ్చ ఖాళీగా ఉంది, పిచ్చ ఖాళీగా ఉంది జనరల్ కూడా. బాయ్ బాయ్ తిరువన్నామలై. మళ్ళీ శివుడు ఎప్పుడు పిలుస్తాడో ఆ దేవుడి దయ అంతే. ఇంకా ఇక్కడ చూసుకుంటే మన ట్రైన్ క్రాస్ అవుతుంది, ఇంకా కర్వ్ కూడా కనబడుతుంది సరే. తిరువన్నామలై వెళ్ళిపోయింది అనమాట, అంటే లాస్ట్కి వచ్చేసింది స్టేషన్ ప్లాట్ఫామ్ కూడా. వావ్,
బ్యూటిఫుల్ కర్వ్, బ్యూటిఫుల్ అంటే చాలా బ్యూటిఫుల్ కర్వ్ ఇది. అండ్ మనది నెక్స్ట్ స్టాప్ వచ్చేసేసి పోలూరు. ఓకే, పోలూరు వచ్చి ఒక 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు అంటే లైక్ కాట్పాడి నుంచి తిరువన్నమలై ఏదైతే ఉంటుందో అదంతా సింగిల్ ట్రాక్ అనమాట, ప్యూర్లీ సింగిల్ ట్రాక్. సో ఇదే బ్యాక్ సైడ్ నుంచి సింగిల్ ట్రాక్. ఇదంతా తిరువన్నామలై ఊరే. ఇదే అనమాట. D1 వచ్చేసి 3/3 కాంబినేషన్ వస్తుంది. ఇంకా ట్రైన్ అప్పుడే స్పీడ్ పట్టుకుంది అనమాట. అండ్ ఈ గ్రీనరీ చూస్తున్నారా ఎంత బాగుందో. గ్రీనరీ అన్నీ పొలాలే, మొత్తం కంప్లీట్ షుగర్ కేన్ పొలాలు, పసుపు పొలాలు అన్నీ అవే అనమాట. ఆ ట్రాక్ సౌండ్ చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత బాగుందో. తొక్కుడే కొడుతూనే ఉన్నాడు పట్టుకోండి, ధాడ్ అని చెప్పి. నేను 17408లో తిరువన్నామలై నుంచి చిత్తూరు వరకే చేస్తున్నాను. డిస్టెన్స్ వచ్చేసేమో మనకి 126 కిలోమీటర్స్. ఈ ట్రైన్ మాత్రం తిరుపతి వరకు వెళ్తుంది, కానీ నేను అక్కడి వరకు చేయట్లేదు, చిత్తూరు వరకే చేస్తున్నాను. ఎందుకంటే నేను చిత్తూరు నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. అలానే ఈ ట్రైన్కి వచ్చిన కోచెస్ చూసుకుంటే 4 రిజర్వేషన్ కోచెస్, మిగతావన్నీ అన్రిజర్వ్డ్. ట్రైన్ మన్నార్గుడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత తిరువన్నామలైలోనే కంప్లీట్ ఫుల్ అవుతుంది అనమాట. ముందరంతా ఖాళీగానే ఉంటుంది. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసేమో రిజర్వేషన్ కోచ్లు అయితే 125 రూపీస్ పడుతుంది, అన్రిజర్వ్ అయితే మీకు 30-40 రూపీస్ కూడా పడిపోతుంది అనమాట. సో ఇట్స్ అప్ టు యూ, మీరు ఎట్లా అనుకుంటే అట్లా ట్రావెల్ చేయొచ్చు దీంట్లో. వెల్కమ్ టు పోలూరు స్టేషన్. మనం తమిళనాడులో డిఫరెంట్ ప్లేసెస్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్, రైల్వే స్టేషన్స్ అన్నీ చూస్తున్నాం ఈసారి ఈ ట్రిప్లో మాత్రం. నాకైతే ఫుల్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ పోలూరు స్టేషన్ కోడ్ వచ్చేసేసి PRL అంతే. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక అన్ని లాజిస్టికల్ డిపార్ట్మెంట్ ఎంత ఫాస్ట్గా ఉందో తెలిసిపోతుంది. అండ్ ఇదిగోండి మన పోలూరు స్టేషన్లో కూడా ప్లాట్ఫామ్ నెంబర్ 1కి వచ్చేసాము. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఈ స్టేషన్కి 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇట్లా వచ్చాడు, అట్లా ఆగుతాడు, అట్లా వెళ్ళిపోతాడు అంతే. 1 మినిట్ స్టాప్ అంటే ఎక్కువ ఉండదు. అండ్ ఇక్కడ కూడా పెద్ద ఎక్కువ మంది ఎక్కే వాళ్ళు ఉండరు, ఎందుకంటే ట్రైన్ అంతా మనకి తిరువన్నామలైలోనే నిండిపోయింది కాబట్టి. అండ్ ఇదే అన్నమాట, భలే ఉంది. వచ్చేసింది అనమాట నేమ్. ఇంకా అయిపోయింది, పోలూరు వెళ్ళిపోయింది. మళ్ళీ సేమ్ రఫ్ ఆడించడానికి రెడీగా ఉన్నాడు మన బుడ్డోడు. ఈ రూట్లో అయితే కింగ్ అనుకుంటా. అసలు ఎక్కడ ఏమి క్రాసింగ్లు లేవు, ఏం లేవు. సింగిల్ 1 సైడ్ రన్నింగ్ అనమాట ట్రైన్. కింగ్ అనుకోవచ్చు ఈ రూట్కి. అంటే ఎక్కడ కాట్పాడి దాటిన తర్వాత నుంచి మన్నార్గుడి వరకు ఇది కింగ్ అంటే కింగే. అంటే దుమ్ము లేపుడే మరి కింగ్ అంటే. నెక్స్ట్ స్టేషన్ వచ్చేసేసి వెల్లూరు క్యాంట్. వెల్కమ్ టు వెల్లూరు క్యాంట్. స్టేషన్ కూడా వచ్చేసరికి VLR, కంటోన్మెంట్ ఏరియా కదా కాబట్టి ఆర్మీ అదంతా ఉంటుంది ఈ ఏరియాలో. అండ్ ఈ స్టేషన్ కూడా వచ్చేసేసి 3 ప్లాట్ఫామ్స్ సేమ్. ఇంకా మనకు సిగ్నల్ రాలేదు,
ఇక్కడ ఫుడ్ కూడా దొరుకుతుంది, ఇక్కడ అదంతా ఫుడ్ కూడా దొరుకుతుంది అనమాట ఫుల్గా. సో ఇక్కడ నుంచి కాట్పాడి 20 కిలోమీటర్స్ మ్యాక్స్ టు మ్యాక్స్. అండ్ వెల్లూరులో వెల్లూరు యూనివర్సిటీ ఉంది, అలానే వెల్లూరు గోల్డెన్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా చాలా ఫేమస్. సక్సెస్ఫుల్లీ మనం వెల్లూరులోంచి కూడా స్టార్ట్ అయిపోయాము. బాయ్ బాయ్ వెల్లూరు. వెల్లూరులో కూడా మనకి ఇక్కడ ఫుడ్ దొరుకుతుంది, అలానే వెల్లూరు కంటోన్మెంట్ ఏరియా. అండ్ ఇక్కడ మనకి ఎక్కడికక్కడ ఆర్ఎఫ్ రైల్వే పోలీస్ వాళ్ళు అయితే ఉన్నారు, చాలా హ్యాపీ. దానికి సపోర్ట్ అయితే చాలా ఇస్తున్నారు అనమాట, అంటే ప్యాసింజర్ సేఫ్టీగా ఎక్కడానికి దిగడానికి. ఇక్కడ చూసుకుంటే మనకి అసలు సైలెంట్గా వెళ్ళిపోతుంది, అంటే జస్ట్ ఒకసారి హార్న్ కొడితే బాగుండబ్బా. ట్రైన్ ఇంజన్ కూడా దగ్గరలోనే ఉంది మనకి, మంచి సౌండ్ వస్తుంది. డ్రైవర్ అన్న మన మాట వినేసాడు, కొట్టేశాడు హారన్. ఇదిగోండి ఇక్కడ వెల్లూరు క్యాంట్ ఇది. ఇక్కడ ఎవడో బుడ్డోడు ఉన్నాడు, ఫోన్ దొబ్బేయడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇదన్నమాట, చాలా చాలా డీసెంట్గా ప్లాన్ స్కెచ్ చేశాడు, కానీ మనం ఇవ్వలేదన్నమాట ఆ ఛాన్స్ వాడికి. అండ్ ఇదంతా వెల్లూరు ఊరు. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్లో కూడా వెల్లూరు గోల్డెన్ టెంపుల్ అనేది చూపించాలి. యాక్చువల్లీ మనం కూడా వెళ్ళాలి. ఇప్పటిదాకా నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళినట్టు గుర్తు, ఇప్పటిదాకా గుర్తే లేదు నాకు అసలు అది టెంపుల్ ఎట్లా ఉంటుంది అనేది. అండ్ ఇక్కడ రైల్వే క్రాసింగ్. ఇంకా నెక్స్ట్ స్టేషన్ వచ్చేసేసి మనకి కాట్పాడి. అది చాలా పెద్ద జంక్షన్ అనమాట, ఇటు సౌత్ సైడ్ వెళ్ళేందుకు. అండ్ మన ట్రైన్ వచ్చేసేసి ఆపరేటెడ్ బై సౌత్ రైల్వేస్, అంటే సదరన్ రైల్వేస్. సౌత్ సెంట్రల్ రైల్వేస్ కాదు, సదరన్ రైల్వేస్. ఇదేమో జొలార్పేట కాట్పాడి లైన్, మనం వచ్చిందేమో విల్లుపురం కాట్పాడి లైన్ అనమాట. సో అన్నీ కలిపి కాట్పాడి స్టేషన్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఆల్రెడీ కాట్పాడి జంక్షన్లో ఒక ట్రైన్ అయితే వెయిట్ చేస్తుంది, అటు సైడ్ జొలార్పేట వైపు వెళ్ళడానికి. అండ్ స్పీడ్ లిమిట్ వచ్చేసి ఈ ట్రాక్ మీద 110 వరకు వెళ్ళొచ్చు. ఆ లైన్ అంటే లైక్ జొలార్పేట వైపు 110 వరకు మ్యాక్సిమం స్పీడ్ లిమిట్. అండ్ కాట్పాడి అవుటర్లో మనకి ప్లాట్ఫామ్ రైల్వే ట్రాక్ వర్క్స్ జరుగుతున్నాయి. చూడండి అసలు ఎట్లా అంటే లైక్ గ్రీజింగ్ అవన్నీ చేస్తున్నారు అనమాట నీట్గా. జంక్షన్ పాయింట్ కదా, అండ్ ట్రాక్ చేంజ్ కూడా స్మూత్గా అవడానికి. వెల్కమ్ టు కాట్పాడి జంక్షన్, క్లియర్ కట్ ఎంట్రీ. మనం సక్సెస్ఫుల్లీ కాట్పాడి వచ్చేసాం కదా. కాట్పాడి దాటిన వెంటనే ఇంకా మనం ఏపీ లిమిట్స్లోకి వెళ్ళిపోతాం అనమాట. అండ్ మనం వచ్చిన ప్లాట్ఫామ్ ఏమో 5th ప్లాట్ఫామ్. మొత్తం కాట్పాడిలో ఉండేది కూడా 5 ప్లాట్ఫామ్సే. 5లో 1 ప్లాట్ఫామ్ 5th ప్లాట్ఫామ్ ఏమో విల్లుపురం వైపు ఉంటుంది, మిగతావన్నీ ఏమో మనకి జొలార్పేట వైపు ఉంటుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కాట్పాడి వచ్చేసేసి తమిళనాడు రైల్వేస్ పరంగా చూసుకుంటే తమిళనాడులోకి ఫస్ట్ స్టాప్. అండ్ అటు పక్కన చూసుకుంటే ఆంధ్రాలో చిత్తూరు ఈజ్ ది లాస్ట్ స్టాప్ అనమాట. ఇంకొకటి ఏంటంటే కాట్పాడిలో మన ట్రైన్ ఆగేది ఓన్లీ 5 minutes. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫుడ్ వెరైటీస్ కూడా చాలా ఉన్నాయి. మనకి లంచ్ టైంకి వస్తుంది కాబట్టి లంచ్ కూడా తీసేసుకోవచ్చు ఇక్కడ నుంచి. మోస్ట్లీ వెరైటీస్ బిర్యానీ అవే, కర్డ్ రైస్ కూడా ఉండదండి. ఇక్కడ చూసుకుంటేనేమో మొత్తం డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. ఈ బోగి ఏమో 2004లో కన్స్ట్రక్షన్ చేయబడింది, అంటే లైక్ క్రియేట్ చేయబడింది. అండ్ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ ఓన్లీ 110. క్లియర్గా డీటెయిల్స్ ఇచ్చారు, ఇలాంటివి కూడా మనం తెలుసుకోవాలి. అండ్ ఇక్కడ జాయింట్ మనకు అక్కడ ఎస్ఎంవిటి బెంగళూరు సంఘమిత్ర ఎక్స్ప్రెస్ కాట్పాడి స్టేషన్ ప్లాట్ఫామ్ 2లో ఎంట్రీ ఇస్తుంది. అది ఇట్లా వస్తుంది, మనం కాట్పాడి ప్లాట్ఫామ్ లీవ్ చేస్తుంది మన ట్రైన్ పామని ఎక్స్ప్రెస్ అనమాట. వావ్,
ఏంటంటే SMBT బెంగళూరు నుంచి దానాపూర్ వరకు వెళ్తాను అనమాట సంఘమిత్ర ఎక్స్ప్రెస్. అది మనమేమో వెళ్ళిపోతున్నాం కాట్పాడి జంక్షన్ నుంచి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఒక లైన్ జంక్షన్ పాయింట్ కనబడుతుంది అనమాట, చూపిస్తా ఆగండి. మొత్తం ట్రైన్ ఇదన్నమాట. సంఘమిత్ర ఎక్స్ప్రెస్ వచ్చింది, మన ట్రైన్ వెళ్ళిపోయింది. ఇదేమో ఇక్కడ చూసుకుంటే కనుక అదే ఫుడ్ ట్రాక్స్ ఉన్నాయి. IRCTC ఫుడ్ ట్రాక్ మనం ఆర్డర్ పెట్టుకున్నాం కదా ఆన్లైన్ నుంచి, ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట. అండ్ ఇక్కడేమో IRCTCది కిచెన్ యూనిట్. ఇది కాట్పాడి మినీ రత్న, అదే కాట్పాడి జంక్షన్ది IRCTC కిచెన్ యూనిట్. బాయ్ బాయ్ కాట్పాడి. ఇక్కడ జస్ట్ వ్యాప్4 ఒకటి రెడీగా పెట్టుకున్నారు అంతే. అంటే ఎప్పుడన్నా కావాలనుకుంటుంది వాడుకోవచ్చు అని చెప్పి వ్యాప్4 వెయిట్ చేస్తుంది అన్నమాట. అక్కడేమో సంఘమిత్ర విత్ వ్యాప్7. అండ్ అది బ్యూటిఫుల్ ట్రైన్ అండి బాబు, చాలా బాగుంటుంది. అది ఆన్ టైం, ఎప్పటికీ మోస్ట్ డిమాండెడ్ ట్రైన్. అది ఆన్ టైం నడవడానికి ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూడా. మనం ఇంకా ఏపీలోకి ఎంట్రీ ఇచ్చేస్తాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసేసి చిత్తూరు మనది. సో మనం ఇలా తిరువన్నామలై నుంచి చిత్తూరు వెళ్తుంటే మనకి యాక్చువల్లీ ఒక అతను వచ్చి కలిశారనమాట. ఇక్కడ బ్రో మీ పేరేంటి? అర్జున్ శర్మ. మనకి అర్జున్ శర్మ గారు ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి అరుణాచలం దర్శనం చేసుకొని ఇప్పుడు తిరుపతి వెళ్తున్నారు. సో ఆయనే బ్రదర్ వచ్చి అప్రోచ్ అయ్యారనమాట, యూట్యూబర్ అని చెప్పి. అవునండి, ఇది ఒక గొప్ప మీట్. యాక్చువల్లీ నేను ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎప్పుడు ఇట్లా అనుకోలేదు ఇట్లా వస్తారని కూడా. బ్రో మీకు అరుణాచలంలో ఎట్లా అనిపించింది? దర్శనం అయితే సూపరంగా జరిగింది. పరమేశ్వరుడు దయ వల్ల గిరి ప్రదక్షిణ కూడా సూపర్గా జరిగింది. ఓకే. అండ్ ఇంకొక కొత్త విషయం ఏంటో తెలుసా, బ్రో కూడా యూట్యూబర్ అనమాట. మీ ఛానల్ చెప్పండి ఒకసారి. అర్జున్ శర్మ 1608. ఓకే, మీరు దేని మీద కంటెంట్ ట్రావెల్ చేస్తుంటారు? ప్రవచనాలు చెప్తుంటారు. అవునా, ఓకే సూపర్. అంటే యాక్చువల్లీ హిందూ ధర్మానికి సపోర్ట్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్లో కూడా ప్రవచనాలు చెప్పుకుంటూ ఉంటారనమాట. అంటే అది కూడా ఒక గొప్ప విద్య, కళ కూడా ఉండాలి దానికి చెప్పాలంటే. ఈవెన్ నేను కూడా బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుంచి వస్తాను, దాని ఇంపార్టెన్స్ ఏంటో నాకు చాలా తెలుసు. అది మైండ్ని రిలాక్స్ అవుతూ ఉంటుంది అనమాట, రిలాక్స్ చేస్తుంది. ఇంకా ఎటు వెళ్తారు? తిరుపతి తర్వాత తిరుపతి లోకల్ చూసుకుని సామర్లకోట. ఏ ట్రైన్ ఎక్కుతున్నారు? ట్రైనా బస్సా? ట్రైన్ CCTL స్పెషల్. ఓకే సూపర్. నేను బ్రదర్ ఛానల్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇస్తాను, కుదిరితే చూడండి వీడియోస్ అన్నీ తప్పకుండా. మీకు నచ్చినట్లయితే బ్రదర్ ఛానల్ కూడా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇది ఒక చాలా కష్టపడతాము. నేను కూడా యూట్యూబ్ జర్నీలో దిగిన తర్వాత నాకు అర్థమైంది అనమాట ఎంత కష్టపడతారో. చాలా హ్యాపీ. సో మన బ్రదర్ది ఛానల్ ఇదన్నమాట, అర్జున్ శర్మ 123. మీకు కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వెల్కమ్ టు చిత్తూరు.
సక్సెస్ఫుల్లీ మనం చిత్తూరుకి వచ్చేసాం. చిత్తూరు స్టేషన్ కూడా వచ్చేసేసి CTO అనమాట. ట్రైన్ ఒక 10 minutes లేట్గా వచ్చింది అంతే. ఇక్కడితో ఈ జర్నీ కంప్లీట్ అయిపోయినట్టు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ శంకర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చిత్తూరు.